శాస్త్రములో బోధించేటువంటి పరమ సత్యాన్ని పొందాలి అంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఉదాహరణకి యజుర్వేదం ఉందనుకోండి, ఇషేత్వోర్జేత్వా వాయవస్థోపాయవస్థ అని మొదలవుతుంది. హే పరమేశ్వర, నిన్ను నేను ఆరాధిస్తున్నాను, ఈ కర్మ చేస్తున్నాను. ఈ కర్మ దేనికోసం ఈ కర్మ చేస్తున్నాను? ఇషే అన్నము కొరకు, ఊర్జే శక్తి కొరకు. అంటే నేను బ్రతికున్నంతకాలం కడుపు నిండా నాకు లోటు లేకుండా ధనధాన్యాది సంపద భోజనం ఉండాలి, తర్వాత శరీరంలో ఆరోగ్యం ఉండాలి. ఈ రెండు కోసం నేను ఈ కర్మను చేస్తున్నాను అని ప్రారంభిస్తాడు వేదం. ఆ మంత్రం చదివి ఆ హోమాన్ని చేసి ఆ ప్రయోజనాన్ని పొంది మేము ధర్మాత్ములము, వేదంలో చెప్పిన ధర్మాన్నంతని కూడా మేము సాధించినాము అని అనుకుంటే చాలా పొరపాటు. ఎందుకంటే వేదం మొదట ప్రారంభించేప్పుడు ఇషే ఊర్జే అనే ప్రయోజనాల కోసం ప్రారంభించినా ఇంకా ముందుకు వెళ్ళి అదే వేదము బ్రహ్మవిదా ఆప్నోతి పరం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, ఈ విధంగా పరమ ప్రయోజనమైనటువంటి మోక్షాన్ని పొందటానికి బ్రహ్మవేత్త పొందుతాడు అని, బ్రహ్మజ్ఞానమును పొందినవాడు మాత్రమే ఆ పరమ ప్రయోజనాన్ని పొందుతాడు, దానిని మీరు పొందండి, బ్రహ్మ అనగా సత్యం జ్ఞానం అనంతం అని ఈ విధంగా అదే వేదం బోధిస్తుంది. కానీ మానవుడు ఏం చేస్తాడంటే ఇషేత్వోర్జేత్వ దగ్గరే అతుక్కుపోతాడు, బ్రహ్మవిదాత్మోతి పరం దాకా రాడు. సో ఈ తప్పు ఎవరిది? ఇది వేదాంతి తప్ప. ఇషేత్వోర్జేత్వ దగ్గర ఆగిపోయేవేవయా అంటే మేము వేదం చెప్పినట్టే చేస్తున్నాం కదండి అని ఆయన ఆ వేదమంత్రాన్నే నాకు బోధిస్తాడు. కానీ అదే వేదము కొంచెం ముందుకు వెళ్ళి, ఇది ఎలాగంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇంకా చాలే మనకి ఎడ్యుకేషన్ అని అనుకున్నట్టుగా లేదు, డిగ్రీ చదవక్కర్లేదు, ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత వివాహం అయింది, పాన్ షాప్ పెట్టుకుని కాలక్షేపం చేసేస్తున్నాను అంటే ఇట్స్ ఓకే, దట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ లైఫ్. దాన్ని నేను నిందించడం ముందు తాత్పర్యం కాదు. కానీ ఆయన వచ్చి ఇంకా పై చదువులు అనవసరం అని అన్నాడు అనుకోండి, అది సరికాదు. కాబట్టి ఈశ్వరానుగ్రహము లేనిదే ఈ జ్ఞానము యొక్క ఆ అనుగ్రహం కలగదు, దీని యందు ఆ శ్రద్ధ కలగదు. ఓసారి పూజ్య స్వామీజీ క్లాస్ తీసుకుంటున్నారు, గీతా క్లాస్ అనుకుంటా. మామూలుగా 100 మంది వచ్చేవారు సభకి, క్లాస్కి, సండే నాడు. ఆవేళ 20 మందే వచ్చారు. అది కొట్టొచ్చినట్టుగా సంఖ్య బాగా తక్కువ ఉండటంతో అడిగారు కోయంబత్తూరులో ఉన్నప్పుడు, అదేమిటి ఇంత తక్కువ మంది వచ్చారు ఏమిటి అని అడిగారు. అడిగితే ఆ ఉన్న భక్తులలో కొంతమంది చెప్పారు, ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి అండి, అందరూ మురుగ దేవాలయానికి వెళ్లారు అని చెప్పారు. అంటే ఆయన అన్నారు, కరెక్టే, ఇంకో కొంతకాలం ఇలాగ మురుగ దేవాలయానికి వెళ్తే గాని ఈ క్లాసు యొక్క విశిష్టతను అవగాహన చేసుకునే సంస్కారం వాళ్ళకి రాకపోవచ్చు, అంచేతను దే ఆర్ డూయింగ్ ది కరెక్ట్ థింగ్ అని చెప్పారు. మీకు అర్థమైందనుకుంటా ఆయన యొక్క తాత్పర్యం. కాబట్టి పరమేశ్వరుని అనుగ్రహము పూర్ణంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ జ్ఞానమునందు తృష్ణ కలుగును. కనుక ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకుని శంకరులు ఏమంటున్నారంటే, మీరు ఈశ్వరానుగ్రహం కోరి ఈశ్వరుణ్ణి మీరు ఉపాసన చేయండి అని ఉపాసనని విధిస్తున్నారు. ఆయన మానసోల్లాసంలో సురేశ్వరాచార్యులు అంటారు, కథమేవం విధా మాయా నివర్తేతేతి పృచ్ఛతః ఈశ్వరోపాసనారూప తదుపాయ ప్రకీర్త్యతే అని. ఈ విధమైన మాయా అజ్ఞానము మనస్సును కప్పివేయకుండగా మనం దాని నుంచి రక్షించుకునే ఉపాయమేమి అన్నట్లయితే, ఎందుకంటే ఈ మాయా అన్నది మహావిద్వాంసులని సైతము తన బుట్టలో వేసేసుకుంటోంది కనుక దాని నుంచి బయటపడే ఉపాయమేమి అనే ప్రశ్నకి సమాధానంగా శంకర భగవత్పాదులు ఇక్కడ ఈశ్వరోపాసనని విధిస్తున్నారు. దీనినే జిజ్ఞాసు భక్తి అంటారు. ఆర్తభక్తి ఎలా ఉంటుందంటే, హే పరమేశ్వర, నీవు అక్కడెక్కడో ఉన్నావు, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఈ కష్టంలో ఉన్నాను, నాకు ఈ కష్టాన్ని తొలగించు అనే భేదభావంతో అర్థభక్తి ఉంటుంది. జిజ్ఞాసు భక్తి అలా ఉండదు. శృతి ఏమని చెప్తోందంటే, నా స్వరూపము పూర్ణము అని వేదం చెప్తోంది, కానీ ఈ సంగతి నాకు ఎందుకునో అవగాహనకి రావటం లేదు. ఇది ఎలాగ స్వామి, హే పరమేశ్వర, ఇది ఎలాగా, దీన్ని నీకు నాకు ఉండేటువంటి అభేదాన్ని అర్థం చేసుకునే విధానమేమి అని ఆ విధంగా ఈశ్వరుణ్ణి ప్రార్థించే ప్రయత్నం చేయటం జిజ్ఞాసు భక్తి. భక్తుడు గనక పూజ చేస్తున్నాం గనక ఈశ్వరుణ్ణి అసలు అభేదము అనే మాట మాట్లాడితేనే చెంపలు వేసేసుకుని పాపం బ్లాస్ఫెమీ అన్నట్టుగా ఉన్నట్లయితే అది ఆ మాయా ప్రభావము చాలా బలంగా ఉంది అని మనం నిర్ధారణ చేయాల్సి వస్తుంది. కాబట్టి జిజ్ఞాసుకు కూడా తెలుసు తనకి ఈశ్వరునికి ఒక భేదం ఈనాడు భాషిస్తోంది. ఎందుకని, నేను ఒక పరిచ్ఛిన్న వ్యక్తిగా
భావన చేస్తున్నాను. నాలో పరిచ్ఛిన్నత్వం ఉన్నది. నేను సుఖదుఖాలకి వశములో బానిసనై ఉన్నాను. ఈ స్థితి నుంచి నేను బయటికి వచ్చి నాలోని పూర్ణత్వమును, నాలోని దివ్యత్వమును ఆవిష్కరించుకునే తీరు ఎట్టిది, దానికోసమే హే పరమేశ్వర నీ ఆశీర్వచనాన్ని నాకు ఇయ్యి అని కోరేవాడు జిజ్ఞాసు భక్తుడు. అటువంటి జిజ్ఞాసు భక్తుని కొరకై, అంటే మన వంటి సాధకుల కొరకై శంకర భగవత్పాదులకు ఉపాసనని విధానం చేస్తున్నారు. ఈ ఉపాసనని సరిగ్గా శ్రీకృష్ణుడు భగవద్గీతలో నిర్దేశించాడు. ఈ ఉపాసనని భగవద్గీతలో భగవానుడు ఏ ఇతర విధములైన ఉపాసనల్ని ఆయన చెప్పలేదు. మీరు ఫలానా రాముణ్ణి పూజించండో కృష్ణుణ్ణి పూజించండో అని ఆయన చెప్పలేదు. ఆయన బోధించిన ఉపాసన ఒకటే ఒకటి ఉన్నది, అదే విశ్వరూపోపాసన. మీరు గీతాశాస్త్రం తీసి చూడండి. నేను 12వ అధ్యాయం ఆరంభంలో ఈ విశ్వరూపోపాసన యొక్క విశిష్టత గురించి విస్తారంగా చెప్పాను. అదే ఉపాసనని శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశించిన ఉపాసనని మళ్ళీ ఇక్కడ శంకరులు ఈ స్తోత్రంలో నిర్దేశిస్తున్నారు. అయితే ఒక ప్రశ్న వస్తుంది, విశ్వరూపోపాసన చేస్తూ ఇతర ఉపాసనలు చేయాలా అక్కర్లేదా అంటే నేనంటాను, ఇప్పుడు విశ్వరూపోపాసన చేసిన వాడు ఇతర ఉపాసనలు చేయొచ్చు, చాలా మంచిది. కానీ ఇతర ఉపాసనలు మాత్రమే చేసి విశ్వరూపోపాసన చేయకపోయినట్లయితే అది లోటు అని నేను అంటాను. ఇది ఎలాగంటే 100 రూపాయలు ఉన్నవాడి దగ్గర 10 రూపాయలు ఉంటే అది ఎడిషన్, నో ప్రాబ్లం. కానీ 10 ఉండి 100 కాగితం లేదనుకోండి, టికెట్ కొనుక్కుందుకు చాలా డబ్బులు, అలాగంటే లోటు అవుతుంది. కాబట్టి విశ్వరూపోపాసన మనం చేయాలి, అది మన జీవితంలో భాగం కావాలి. భాగం అవుతూ మనం ఏదో ఒక చిన్న ఉపాసన, రామోపాసన, కృష్ణోపాసన, అయితే పంచాక్షరి ఉపాసన ఏవో ఉంటాయి శివుణ్ణి, అది కూడా అది ఉన్నది ఉన్న స్థానంలో ఉంటుంది. దానికి మెరుగుపెట్టి దాని యొక్క యథార్థ స్వరూపాన్ని ఆవిష్కరింపచేసేది విశ్వరూపోపాసన. ఇది లేకపోతే అది ఇందాక నేను చెప్పాను చూడండి, ఇషేత్వోర్జత్వ లెవెల్లో ఆగిపోయాడు అని అన్నానే, ఆ స్థితిలోనే ఉన్నట్లు అవుతుంది. కాబట్టి సాధకుడు విశ్వరూపోపాసనని బాగా అర్థం చేసుకోవాలి. విశ్వరూపోపాసన అనగానేమి, మీరు విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ ఉంటారు. మొట్టమొదటి నామం ఏమిటి? విశ్వం. రెండోది విష్ణు. విశ్వం అంటే సర్వజగద్రూపంగా మన ముందు ప్రకటమై ఉన్నవాడు విష్ణు. ఆ సర్వజగత్తునందు అధిష్టాన చైతన్య రూపంగా మన ముందు ఉన్నవాడు. ఇది అంటే అసలు విశ్వరూపోపాసన విష్ణు సహస్రనామంలో ఆరంభంలోనే ఉంది. భగవద్గీత 12వ అధ్యాయంలో కూడా ప్రారంభంలోనే విశ్వరూపోపాసనని ఆయన 11వ అధ్యాయంలో విశ్వరూపాన్ని చూపి 12వ అధ్యాయంలో దీన్ని నువ్వు ఉపాసన చేయరా అని బోధిస్తాడు. విశ్వరూపోపాసన అంటే జగద్రూపంగా ఈశ్వరుణ్ణి దర్శించటం నేర్చుకోవాలి. ఈశ్వరుడు ఎక్కడో ఏడో అంతరిక్షంలో ఎక్కడో ఉంటాడు అనే నిత్య పరోక్షత్వము, ఈశ్వరుడు అంటే పరోక్షుడే, సర్వకాలములలో పరోక్షుడే అనే అభిప్రాయము, అది చాలా చాలా తెలివి తక్కువ అభిప్రాయం. ఈశ్వరుడు జగద్రూపంగా మన ముందు ఉన్నాడు. ఎలా ఉన్నాడో చెప్పండి అంటే భూహు అంటే భూమి రూపంలో మన ముందు ఉన్నాడు. భూమి మనల్ని నిలబడటానికి కావలసిన సత్తానిస్తోంది. గామావిష్యచ భూతాని ధారయామ్యహమోజస అని శ్రీకృష్ణుడు 15వ అధ్యాయంలో అంటాడు. నేను భూమి యందు అంతర్యామి రూపంగా ఉన్నవాడనై, భూమి మనం కాలు బరువు పెట్టగానే కిందకి దిగిపోని విధంగా మన బరువును నిలబెట్టి మనం నిలబడి ఉండటానికి కావలసినటువంటి పరిస్థితిని భూమి కల్పిస్తోంది. తర్వాత మనం తినే ఆహారం అంతా కూడా భూమి నుంచే వస్తుంది. మానవుడు చంద్రలోకానికి రాకెట్ మీద ఎగరగలిగినా ఆహారాన్ని భూమే ఇవ్వాల్సి ఉంటుంది. కనుక నిజానికి వేదమంత్రంలో భూమిరసి అని, హే పరమేశ్వర నీవు ఈ భూమి రూపంగా మా ముందు ఉన్నావు. కనుక భూమి అనేది పంచభూతములలో ఒకటి. అది పరమేశ్వరుని యొక్క ఒక ప్రకట రూపము. అంబాంసి జలములు, నీరు అనే దాంట్లో దెర్ ఈజ్ వన్ థింగ్ కాల్డ్ నాలెడ్జ్, దెర్ ఈజ్ అనదర్ థింగ్ కాల్డ్ విజ్డమ్. నాలెడ్జ్ ఏమిటి? వాటర్ ఉందనుకోండి, వాటర్ కెమిస్ట్రీ బోర్డంత కెమిస్ట్రీ ఉంది. అసలు అదో స్పెషల్ ఫీల్డ్ ఏది, దానికి డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ కెమిస్ట్రీ అని ఒకటి. నేను ఒక యూనివర్సిటీలో చూసి చాలా ఆశ్చర్యాన్ని పొందాను. వాటర్ కెమిస్ట్రీకి ఒక డిపార్ట్మెంట్. సో ఇప్పటికి కూడా ఆ వాటర్ మీద ఏదో రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అది చాలా వండర్ఫుల్ మాలిక్యూల్. H2O
ఆక్సిజన్ కింద సల్ఫర్ అని అదే గ్రూప్లో అదే 6th గ్రూప్లో ఆక్సిజన్ కింద సల్ఫర్ అని ఇంకొక ఎలిమెంట్ ఉంది. ఆ ఓ తీసి ఎస్ పెడితే H2S అనే ఒక మాలిక్యూల్ వస్తుంది. అది గ్యాస్ అండ్ పాయిజన్. H2S పాయిజన్తో ఎంతో మంది మరణించడం నేను ఎరుగుతున్నాను. కెమికల్ ఇండస్ట్రీలో నేను చూస్తున్నా. నా ఎరుకలో 4-5 మరణించారు. IDPLలో ఒకసారి 3 పోయారు H2S పాయిజనింగ్ తోటి. సల్ఫరు ఆక్సిజన్ ఒకే జాతికి చెందిన ఆటమ్స్. అదేమిటి, ఒకటి H2S తీసి H2O పెడితే ప్రాణాన్ని నిలబెట్టే ఫినామినాన్ ఒకటి ఉన్నది, హైడ్రోజన్ బాండ్ అని. అదో స్పెషల్ ఫినామినాన్ దీని నుంచే వచ్చింది, ఈ అబ్జర్వేషన్ నుంచే. సో పరమేశ్వరుడు ఆ వాటర్ మాలిక్యూల్ రూపంలో మన ముందు ఉన్నాడు. సో ఈ వాటర్కి సంబంధించి కొంత కెమిస్ట్రీ చెప్పాను చూడండి. దీన్ని నాలెడ్జ్ ఆఫ్ వాటర్ అంటారు. కానీ విజ్డమ్ అబౌట్ వాటర్ ఎలా ఉంటుందంటే రసోహం అప్సు కౌంతేయ. హే అర్జున, జలములలో ఉండే రసము అంటే దప్పికని తీర్చే సామర్థ్యం. దాహం వేస్తోందనుకోండి, దాహం వేస్తుంటే మీకు కోకాకోలా కావాలా అని ఎవడైనా అడిగితే కోకాకోలా కావాల్సిందే, నువ్వు అది కూడా తెచ్చిపెట్టు, బట్ ముందు ఓ గ్లాసులు మంచినీళ్ళు ఇయ్యని అంటాం మనం. ఎందుకంటే మంచినీళ్లు వల్ల దాహం తీరుతుంది, కానీ కోకాకోలా తాగుతామా? దాంట్లో దాహం ఏది తీరుస్తుంది? ఆ ఎర్ర రంగు, ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ దాహం తీరుస్తుందని మనం భ్రమపడతాం. దాంట్లో నీళ్లు ఉన్నాయి, అవే దాహం తీర్చేది. వాడు నీళ్లకి రంగులు అవి కలిపి కార్బన్ డైఆక్సైడ్ నింపి మన దగ్గర డబ్బులు వసూలు చేసేస్తూ ఉంటాడు తప్పించి కోకాకోలా వాడు ఏదో ఫార్ములా కనిపెట్టి దప్పికి తీర్చేయడని మీరేమనుకోద్దు. జలములలో దప్పికని తీర్చే రసం ఉంది కనుక దాన్ని వాడు ఎక్స్ప్లాయిట్ చేసుకుని ఓ పెద్ద ఇండస్ట్రీ పెట్టాడు. కాబట్టి రసోహమప్సు కౌంతేయ. సో ఓసారి నేను న్యూస్ పేపర్ చదువుతున్నా, వేసంకాలం ఇంట్లో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతుంటే గేటు సౌండ్ అయింది. గేటు సౌండ్ వచ్చిందా అని చూస్తే గేటు దగ్గర ఆవు మా గేటు దగ్గరికి నిత్యం వస్తూ ఉంటుంది. అది ఆ గేట్ను సౌండ్ చేస్తోంది. దాన్ని నాకు అర్థమైంది, బయట ఎండ మండిపోతోంది, మధ్యాహ్నం 12-1 గంట. వెంటనే నేనేం చేశానంటే లోపలికి వెళ్ళి బకెట్ నిండా చల్లటి నీళ్లను పట్టి దాని ముందు పెట్టాను. ఆ నీళ్లన్నీ తాగేసి ఆ నోటి నుంచి ఇంకా నీళ్లు అలా ధారగా కారుతుంటే ఆ తలపైకెత్తి నాకేసి చూసింది. ఆ చూపులో నాకు ఈశ్వరుడు దర్శనమిచ్చినాడు. నేను ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే ఈశ్వరుని విశ్వరూపోపాసన ఆ విధంగా ఉంటుందని చెప్పడం కోసం. కాబట్టి రసోహమప్సు, ఆ జలములలో దప్పిక తీర్చే సామర్థ్యం ఏది కలదో అది నా స్వరూపమే అని శ్రీకృష్ణుడు అక్కడ చెప్పి ఉన్నాడు, భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి భూహ అంబాంసి, అనలహ అనిలహ. అనలహ అంటే అగ్ని. మొన్న నేను చెప్పాను విద్యతే అలంయస్య అని. అగ్ని అంటే శక్తి అని అర్థం. సూర్యుడు కూడా అనల అనే పదంలోకే వచ్చేస్తాడు. ఈ జగత్తునంతను వ్యాపించి ఉన్నటువంటి ఏ శక్తి కలదో, ఎనర్జీ, ప్రతి అణువులోనూ ఆ శక్తి ఉన్నది. దేవీ ఉపాసకులు ఏమంటారు? యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః అని అంటారు. తర్వాత అసలు ఆ పరమేశ్వరుని యొక్క మాయాశక్తియే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి అని ఆ 3 రకముల శక్తి రూపంగా మన జీవితంలో ఉండి ప్రతి అణువులో మీరు ఒక ప్రతి కణములో, అణువు కాదు కణము, ఒక కణాన్ని తీసి మైక్రోస్కోప్ కింద చూసినట్లయితే ఆ కణంలో ఆ జీవము, ఆ జీవశక్తి ఎలాగా మెరిసిపోతూ కనపడుతుంది మనకి. మనం చూస్తుండగానే ఆ కణము 2 కణాల కింద తయారవుతుంది. ఆ 2 కణాలు ఎలా తయారవుతాయి? ఈ ఒక కణం 2 ముక్కలు అవ్వడం కాదు. కొబ్బరికాయను 2 ముక్కలు చేసినట్టు, అరటిపండును 2 ముక్కలు చేసినట్టుగా అవుతుంది అనుకుంటున్నారు. ఆ కణం 2 అవ్వటం, ఒక కణం 2 కణాలు అయింది అంటే మొదటి కణము ఎంత పూర్ణమో రెండో కణము అంత పూర్ణము. మొదటి కణంలో ఏ జీవశక్తి పూర్ణంగా ఉన్నదో అంతటి జీవశక్తి మళ్ళీ రెండో కణంలో ఉంటుంది. అంతేగాని అరటిపండు 2 ముక్కలు చేసినట్టుగా పై ముక్క మీకు, కింద ముక్క నాకు, పై ముక్క కొంచెం మాగిపోయిందనుకోండి అది మీది, కింద ముక్క బాగుంటే ఇది నాది. అలా ఉండదు. కణం 2 విధానం అయ్యే విధానం అలా ఉండదు. సో ఆ జీవశక్తి పూర్ణంగా మళ్ళీ ప్రకటమవుతుంది. చాలా విడ్డూరమైన విషయం. 1, 2 అయిన సందర్భంలో ఎప్పుడూ ఇలా అవ్వదు. కేవలం ఆ కణం దగ్గరే అలా అవుతుంది. ఆ శక్తి ఏదైతే కలదో అదంతా కూడా ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపమే. అనలహ, అగ్ని, అనిలహ. అనలహ అంటే వాయువు. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని ఉపనిషత్తు వ్యాఖ్యానం చేస్తోంది. బ్రహ్మని బోధించడానికి పూనుకుంది ఉపనిషత్తు. బ్రహ్మస్వరూపాన్ని బోధించి క్షాం వ్యాఖ్యాస్యామ అని బ్రహ్మని బోధించడానికి పూనుకున్న ఉపనిషత్తు
మొట్టమొదటి ప్రార్థనలో ఏమంటుందంటే, హే వాయో నీకు నమస్కారం అగుగాక. సాధకుడు ప్రార్థిస్తున్నాడు. ఎందుకు వాయువుకి ఎందుకంటే నమస్కారం? మనం బ్రహ్మని కదా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది. మధ్యలో ఈ వాయువు ఎక్కడి నుంచి వచ్చాడంటే, అబ్బే మీకు వాయువు గురించి అర్థం కాలేదు. వాయువే ప్రత్యక్ష రూపంగా ఉన్న బ్రహ్మ. బ్రహ్మ అంటే ఇంద్రియ గోచరం కాదు, మనోవాచామ గోచరం, మనస్సుకి వాక్కులకి గోచరం కాని తత్వము బ్రహ్మ. అటువంటి పరబ్రహ్మ ఒకవేళ ఇంద్రియ గోచరం అయితే ఎలా ఉంటాడు అని ప్రశ్నిస్తే వాయు రూపంలో ఉంటాడు. వాయువు స్పర్శ అనే ఇంద్రియానికి గోచరమై ఉంటాడు అని శృతి ఆ వాయువుని ఈశ్వర రూపంగా సృష్టిస్తోంది. మనం ఏం చేస్తామంటే, ఎదురుకుండా ఉన్న మనకి తేలికగా లభ్యమయ్యే దానిని మనము నెగ్లెక్ట్ చేస్తాం, నిరాదరం చేస్తాం. ఇది మన అసలు ఎకనామిక్ ప్రిన్సిపల్ ఒకటి ఉన్నది. అన్నిటికంటే జీవితానికి ఏది ముఖ్యమో దానికి ఎక్కువ ధర ఉండాలి అని మనం అనుకుంటాం. న్యాయంగా అలా ఉండాలి కదా? కాదు. అన్నిటికంటే ఏది ముఖ్యమో దాని ధర ఎక్కువ ఉండదు, దానికి డిమాండ్ ఎక్కువ ఉండదు. అన్నిటికంటే ఏది తక్కువగా లభిస్తూ ఉంటుందో దానికే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి మనిషి బతకడానికి అన్నిటికంటే ముఖ్యమేమిటి? గాలి. దానికి ధరే ఉండదు. గాలి కంటే తరువాత, గాలి తర్వాత ఇంకొంచెం ముఖ్యమేమిటి? నీరు. ఒకప్పుడు దానికి కూడా ధర ఉండేది కాదు. ఈ మధ్యనే దానికి కూడా కొంత ధర. నీళ్లు తాగుదామంటే కూడా 4 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది. భారతదేశంలో ఆ పరిస్థితి అభిలషణీయం కాదు. ఎనీవే, దానికంటే తరువాత స్టెప్లో బతకడానికి ముఖ్యంగా కావాల్సింది ఏమిటి? ఆహారం. ఇప్పటికీ కూడా ఈవెన్ టుడే, ఈవెన్ ఇన్ ఇండియా, ఫుడ్ ఈజ్ ది చీపెస్ట్ ఐటమ్. మీరు భోజనం చేయాలంటే 10 రూపాయలు ఇస్తే భోజనం దొరుకుతుంది. కోకాకోలా తాగాలంటే 10 రూపాయల్లో దొరకదు. కోకాకోలా ఈజ్ అ లగ్జరీ, ఇట్ ఈజ్ నాట్ నెససరీ టు లివ్. కానీ ఇంత అన్నము, కూర, మజ్జిగ అది ఉంటే ఆ పూటకి శరీరం నిలబడుతుంది. అది 10 రూపాయల్లోనూ దొరికేస్తుంది. ఆ ధరలో మీకు కోకాకోలా దొరకదు. కనుక ఇప్పటికీ కూడా శరీర ధారణ కోసం భోజనము చీపే ఇప్పటికీ, ఈవెన్ టుడే, ఇంత ఇన్ఫ్లేషన్లో కూడా. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, సో అనలహ ఈ విధంగా ఏదైతే మనకి సులభంగా లభిస్తూ ఉంటుందో దాని యందు మానవునికి ఆదరం తక్కువ ఉంటుంది. ఆదరం ఎప్పుడైతే తక్కువ ఉందో దానికి ధర తక్కువ ఉంటుంది. పూజ్య స్వామీజీ ఓ చోట అన్నారు, బంగారము భూమికి లోపల దొరుకుతోంది, రాళ్ళు రప్పలు భూమికి బయట దొరుకుతున్నాయి. కాబట్టి బంగారానికి విలువ ఎక్కువైంది. యువకులు యువతులు అందరూ కూడా ఆ భూమికి లోపల అతి కష్టం మీద దొరికే బంగారాన్ని పైకి తీసి దానిని నగల కింద మార్చుకుని పెట్టుకుంటున్నారు. అదే బంగారం రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పైన బంగారం దొరికి, ఈ రాళ్లు ఉన్నాయి చూసారా, స్టోన్స్, ఇవి కనుక ఎక్కడా దొరకకుండా ఎక్కడో తవ్వితే కానీ రాళ్లు దొరకవు అనే స్థితి కనుక ఉంటే అందరూ కూడా బంగారాన్ని పక్కన పారేసి ఆ రాళ్లని తవ్వి ఆ రాళ్లకి ఏదో రకంగా చిల్లులో ఇవ్వకొట్టి ఆభరణాల కింద ధరించి ఉండేవారు అని ఉన్నారు. కాబట్టి ఎకనామిక్ ప్రిన్సిపల్ ఏమిటంటే, విచ్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్, దానికి విలువ ఎక్కువ, అది కాదు ఎకనామిక్ ప్రిన్సిపల్. విచ్ ఈజ్ మోస్ట్ డిజైర్డ్, దట్ ఈజ్ మోర్ వాల్యుబుల్. ఎనీవే, ఆ ఎకనామిక్స్ అలా పెట్టి వాయువు మనకి సర్వత్రా లభిస్తూ ఉన్నాడు గనక మనం వాయువుని పట్టించుకోవడం మానేసి దేవుడి కోసం వెతుకులాడుతూ ఉంటాం. మనం పీల్చే గాలి రూపంగా ఆ పరమేశ్వరుడే. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంబరం. అంబరం అంటే ఆకాశం. ఆకాశము మనకి అవకాశాన్ని ఇస్తోంది, ఇటు అటు కదలడానికి కావలసినటువంటి స్థితిని ఇస్తోంది. తర్వాత ఆకాశము సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క ప్రథమ సంతానము. తస్మాద్వా తస్మాదాత్మన ఆకాశ సంభూత. తర్వాత పరమేశ్వరునికంటూ శరీరమే ఉంటే ఆ శరీరము ఆకాశమే. ఈశ్వరునికి శరీరం లేదు, ఉంటే హైపోథెటికల్ సిచ్యువేషన్. అంచేతనే శృతి ఏమని చెప్తోందంటే ఆకాశ శరీరం బ్రహ్మ. కనుక ఆ ఆకాశము పంచభూతములలో ప్రథమ స్థానంలో ఉన్నది. స్పేస్, సర్వము స్పేస్ వల్లనే నిర్మాణం అవుతాయి. ఈవెన్ మోడర్న్ ఫిజిక్స్ ప్రకారం కూడా సృష్టి నిర్మాణం, జగత్తు నిర్మాణం అయినప్పుడు, ఆ బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఆ ప్రిమార్డియల్ యాటమ్ ఎక్స్ప్లోడ్ అయ్యి జగత్తు వస్తుంది. జగత్తు రావటానికి ముందు స్పేస్ క్రియేట్ అవుతుంది. సో యాజ్ ఇట్ ఎక్స్ప్లోడ్స్, ఫస్ట్ స్పేస్ ఈజ్ క్రియేటెడ్, దెన్ గెలాక్సీస్ ఆర్ క్రియేటెడ్ అని మోడర్న్ సైన్స్ నిరూపిస్తూ ఉంటుంది. మన ఉపనిషత్తుల్లో చెప్పిన వాక్యము ఆ సైన్స్లో చాలా అద్భుతంగా నిరూపణకు వస్తుంది. కనుక ఆకాశము ఆ పరమేశ్వరుని యొక్క
ప్రత్యక్ష రూపము. అంచేతనే మనకి ఈ శివుణ్ణి పంచలింగముల రూపంలో పూజ చేస్తారు. శివ పూజ చేసేవాళ్ళు ఈ సత్యాన్ని గ్రహిస్తే చాలా అందంగా ఉంటుంది. చూడండి, పృథివీలింగము, మట్టితో చేసిన లింగము ఒకటి ఉంటుంది. తర్వాత వాయులింగము కాళహస్తిలో ఉన్నది, జలలింగము జంబుకేశ్వరంలో ఉన్నది, అగ్నిలింగము అది కూడా ఒక చోట ఉన్నది, ఆకాశలింగము చిదంబరంలో ఉన్నది. చిదంబర రహస్యం అన్నమాట మీరు వినే ఉంటారు. చిదంబర రహస్యం అంటే ఏమిటో తెలుసిన, దేవాలయానికి వెళ్తారు చిదంబరంలో ఈశ్వరుణ్ణి దర్శించడానికి. వెళ్ళినప్పుడు అక్కడ మాల ఒకటి ఇటో హుక్కు వేలాడి తీసి ఆ హుక్స్కి 2 మాల వేసి ఉంటుంది. ఆ మాల వేస్తే మీరు దండం పెట్టుకుని వస్తారు. ఏది దేవుడేడని అడిగితే ఆ మాల ఉంది, అదే దేవుడు. అదేమిటి మాలే ఉంది తప్పించి ఇంక అక్కడేం లేదు, వెనకాల లింగము అదేం లేదు అంటే మరి దేవుడేడి అని అడిగితే అదే రహస్యం. దానికే చిదంబర రహస్యం అని పేరు. ఏమిటా రహస్యము అంటే ఆ మాల వెనకాల ఏముంది, ఆకాశం ఉంది కదా, అదే దేవుడు. ఆకాశ స్వరూపంలో ఉండే లింగము శివుడు. సో ఈ పంచభూతములు ఏవి కలవో ఇవి ఈశ్వరుని యొక్క ప్రకట రూపములు మాత్రమే. మనం ఏం చేస్తాం, ఈ పంచభూతముల యందు ఈశ్వరుణ్ణి దర్శించేటువంటి ఆ ఈశ్వరోపాసన మనకి అలవాట్లో ఉండదు. మనం ఈశ్వరుని ఉపాసన చేయాలంటే ఎక్కడో చోటు వెతుక్కుని ఒక ఈశ్వర రూపాన్ని ముందు పెట్టుకుని అప్పుడే ఉపాసన చేయగలము అనే స్థితిలో మనం ఉంటాం. మంచిదది, దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్. కానీ మనం చిన్నపిల్లవాడు తప్పటడుగులు వేస్తూ ఉంటాడు. కానీ 10 ఏళ్ళు వచ్చినా తప్పటడుగులు వేస్తే, లేకపోతే 40 ఏళ్ళు వచ్చినా తప్పటడుగులు వేస్తే అది రిటార్డెడ్ కేస్ అయిపోతుంది. మన యొక్క ఉపాసన కూడా అలా ఉండరాదు. కనుక విశ్వరూపోపాసన చేయగలగడం చేతనవ్వాలి. అది ఈ విశ్వరూపోపాసన అంటే జగత్తును దర్శించటంలో ఈశ్వరుణ్ణి దర్శించి ఉపాసన చేయగలిగితే అక్కడి నుంచి సర్వాత్మభావం తర్వాత శ్లోకంలో చెప్పబోయేది అది సిద్ధి, ఆ ఫలం సిద్ధిస్తుంది. సో అంబరం అంటే ఆకాశము. అంబరం అనే దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే భూమి చుట్టూ ఒక వస్త్రాన్ని పెట్టినట్లయితే, మనిషి చుట్టూ ఒళ్ళంతా వస్త్రం కప్పుకున్నట్టుగా భూమి వస్త్రాన్ని కప్పుకుందని ఊహించండి మీరు. ఆ వస్త్రం ఏదై ఉంటుంది, ఆకాశమే. సో అంచేతనే దానికి అంబరం అని పేరు వచ్చింది. అంబరం అంటే వస్త్రం అని అర్థం. తర్వాత అహర్నాథ అంటే సూర్యుడు. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు. సూర్యుణ్ణి ఎదుర్కొండగా చూసి మీరు అర్ఘ్యాన్ని సమర్పించి లేదా గాయత్రి మంత్రంతో ప్రార్థన చేస్తే ఇంకా అంతకంటే గొప్ప దేవాలయం కానీ అంతకంటే పెద్ద పూజ లేక ఉపాసన కానీ మరొకటి ఉండబోదు. శివుణ్ణి ఉపాసన చేసి వాళ్ళు రుద్రంతో అభిషేకం చేస్తారు, రుద్రాభిషేకం చేస్తారు. ఆ రుద్రాధ్యాయంలో ఏం చెప్తున్నారంటే అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహిత. సో నల్లని కంఠము కలిగిన మీ ఇతర శరీరమంతా ఎర్రని వర్ణము కలిగిన ఆ శివుడు నీలగ్రీవో విలోహిత. ఆ శివుడు ఎక్కడున్నాడు మీరు అడగండి. శివుడు ఎక్కడున్నారని ఎవరినైనా అడిగితే ఏమని చెప్తారు, కైలాసంలో ఉన్నాడు. అదేమిటండి, కైలాసం చైనాలో ఉంది, మేము అక్కడికి వెళ్ళొచ్చాం కదా, అక్కడేం మాకు కనపడలేదు, ఆయన అక్కడెక్కడా తచ్చాడుతున్నట్టు కనపడలేదంటే ఆ కైలాసం కాదు, ఇంకో కైలాసం ఉంది, అక్కడెక్కడో ఉంటుంది. అది అంటే ఈ డైరెక్షన్లో వైకుంఠం ఉందని విన్నాం మేము, మరి ఇంకే డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లో వైకుంఠం ఉంటే ఆ డైరెక్షన్లో ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది అని ఈ విధంగా ఏదో చెప్తారు. కానీ శృతి ఏమని చెప్తోందంటే అసౌయో వసర్పతి, ఎదురుకుండా చూడు ఉదయించే సూర్యుణ్ణి. అసౌ అంటే అంతరిక్షంలో ద్యులోకంలో స్టెల్లార్ స్పేస్లో కనపడేటువంటి ఆ పైకి చెరచెర పాకుతో వస్తున్నాడే అవసర్పతి అంటే చెరచెర పైకి రావటం వస్తున్నాడే సూర్య భగవానుడు. ఆయనయే నీవు ఆరాధిస్తున్నటువంటి నీలకంఠుడు, నీలగ్రీవో విలోహిత. తర్వాత ఆ శివుణ్ణి ఎవళ్ళు దర్శిస్తారు అంటే మహాభక్తులు మాత్రమే ఆ శివుణ్ణి దర్శించగలరు, ధ్యాన మార్గంలో దర్శించగలరు. అంటే ఒక ఆయన అంటారు నేను ఆయన్ని దర్శించినాను అని. ఆయన అంటే అమ్మో ఆయన ఫలానా ఆయన మొత్తం ఆ రాష్ట్రం అంతా లేదా ఆ దేశం అంతా ఇంతమంది జనం ఉంటే ఆయన ఒక్కడే దర్శించినాడు అని మనం అనుకుంటాము. కానీ వేదం ఏమని చెప్తోందంటే ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్య ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః. సో ఆ పరమేశ్వరుణ్ణి, ఆ శివుణ్ణి, సూర్యరూపంలో మన ముందు ఆవిర్భవిస్తున్న శివుణ్ణి గోపాహ అదృశ్యం, చదువు సంధ్య లేనటువంటి
బర్రెలని కాచుకునే పిల్లలు కూడా చూడగలుగుతున్నారు. ఉదాహార్య, చెరువుకు వెళ్లి బిందెల్లో నీరు తెచ్చుకునే పల్లె పడచులు వాళ్ళు కూడా చూడగలుగుతున్నారు. ఈశ్వరుణ్ణి దర్శించడం అదేదో పురుషుల యొక్క సొత్తు మాత్రమే అనే దృష్టికోణము సరికాదు అని చెప్పడం కోసం ఉదాహార్య. అది కేవలము శాస్త్రాలు అవి వల్లెవేసిన పండితుల యొక్క సొత్తు మాత్రమే కాదు సుమా అని చెప్పడం కోసం గోపాహ అని. ఉతైనం విశ్వాభూతాని, కేవలం మానవులు మాత్రమే ఈశ్వరుణ్ణి దర్శించగలరు అనుకుంటున్నారా? అది పొరపాటే. పశువులకి దేవాలయాల్లో ప్రవేశం లేదు కదా, కాబట్టి వాటికి ఈశ్వర దర్శనం లేదు అని ఎవరైనా అనుకుంటే పొరపాటు. ఉతైనం విశ్వాభూతాని, సమస్త ప్రాణులు పశుపక్ష్యాది ప్రాణులన్నీ కూడా నిజానికి మనకంటే ముందు అవే ఈశ్వరుణ్ణి దర్శిస్తున్నాయి. మనం ఆ జగత్తునకు అతిథి అయినటువంటి ఆ ఈశ్వరుణ్ణి దర్శించటంలో ఒకప్పుడు లోటు చేయొచ్చు. రాత్రి బాగా 12ంటికి సెకండ్ షో సినిమాకి వెళ్ళి పడుకుని నిద్రపోతూ ఉండొచ్చు. కానీ పశుపక్ష్యాదులు అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయవు. సూర్యుడు ఉదయించడానికి ముందే సిద్ధంగా ఉంటాయి. అవి తమ కాలకృత్యాలన్నింటినీ తీర్చేసుకుని ఇటు అటు ఉత్సాహంగా ఎగిరేస్తూ ఆనందాతిరేకంతో కూతలను కూస్తూ ఉంటాయి. ఏమిటి వీటికి ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? వాట్ ఈస్ ది రీజన్ అంటే, రాబోతున్నాడు జగద్బంధువు ఆ పరమేశ్వరుడు. ఆయన దర్శనం కోసం అవి తహతహలాడుతూ ఉంటాయి. కాబట్టి ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః, ఈ విధంగా సర్వప్రాణుల చేత నిత్యము దర్శింపబడే ఆ పరమేశ్వరుడు మమ్ములను రక్షించుగాక అని రుద్రాధ్యాయంలో స్తుతి ఉన్నది. ఇది విశ్వరూపోపాసన అంటే. కనుక రుద్రాధ్యాయం అంతా విశ్వరూపోపాసనే. సన్యాసులకి రుద్రాధ్యాయం కర్మకాండలో ఉంది. కర్మకాండంతా సన్యాసులు పరిత్యాగం చేసేస్తారు. వాళ్ళకి ఇంకా కర్మకాండతో సంబంధమే ఉండదు. కానీ ఎక్సెప్షన్ ఒకటి ఉంది దానికి. ఆ ఎక్సెప్షన్ ఏమిటంటే రుద్రాధ్యాయం. ఎందుకని? రుద్రాధ్యాయము అది విశ్వరూపోపాసనకి సంబంధించిన విషయం కనుక అహర్నాథ సూర్య భగవానుడు, హిమాంశు చంద్రుడు. చంద్రుడు ఆ పరమేశ్వరుని యొక్క ప్రకట రూపము. వెన్నెలలోకి వేసంకాలం అలా వెన్నెలలో అడుగు పెట్టగానే ఎంత ఆనందంగా ఉంటుందండి, ఎంత ఉత్సాహం కలుగుతుంది. మనస్సు ఒకవేళ కలతగా ఉన్నా ఆ కలతకు కారణమైన విషయాలని పక్కన పెట్టి వెన్నెలలో 4 అడుగులు ఇటు అటు వేస్తే మనస్సులో కలతంతా ఎగిరి చక్కపోతుంది. ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆ ఆనందము చంద్రుని రూపంలో మన కళ్ళ ముందు నిలబడి ఉన్నది. పరమేశ్వరుడు ఆనంద స్వరూపుడు. దేనిని చూస్తే మీకు ఆనందం కలుగుతుందో అది ఈశ్వరుని విభూతి అని మీరు గుర్తించాల్సి ఉంటుంది. కనుక సౌందర్యము అది పరమేశ్వరుని యొక్క సొత్తు. ఎనీవే, ఆ సౌందర్యమంతా కూడా ముద్దపోసినట్లుగా చంద్రుడు వెన్నెల పిండి ఆరబోసినట్లున్న వెన్నెలను లోకంపై వెదజల్లుతో సర్వప్రాణుల వేడికి తప్తమయ్యున్న హృదయములకు చల్లదనాన్ని ఆనందాన్ని సేదని చేకూరుస్తూ ఆయన లో వెలిగిపోతున్నాడు. ఆయన ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపము. గీతలో శ్రీకృష్ణుడు అంటాడు, నక్షత్రాణామహం శశి అని అంటాడు. నక్షత్రములలో అంటే నక్షత్రములు అంటే పైకి ఆకాశం కేసు చూసిన వెంటనే అనేక జ్యోతులు ప్రకాశిస్తున్నాయి. ఈ జ్యోతులన్నిటిలోకి గొప్ప జ్యోతి ఏది? చంద్రుడు. అది నేనే. నక్షత్ర తారాగ్రహ సంకులాపి జ్యోతిష్మతి చంద్రమసైవ రాత్రి అని అంటాడు కాళిదాసు మహాకవి రఘువంశంలో. అనేక జ్యోతులు, అనేక ప్రకాశ పిండములు అంటే ప్రకాశించే మండలములు అంతరిక్షంలో చాలా ఉన్నాయి. ఎన్నున్నా అంతరిక్షము యొక్క శోభ అంటే అది చంద్రుని యొక్క సొత్తు మాత్రమే. కాబట్టి ఆ చంద్రుడు ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపము. వాల్మీకి మహర్షి సుందరకాండలో భగవాన్ శశాంక అంటాడు. అదిగో శశాంక భగవానుడు ఉదయించినాడు. భగవాన్ అంటాడు. రామ భగవాన్ అని ఆయన ఎక్కడా అనలేదు. మొత్తం రామాయణంలో భగవాన్ రామ అనలేదు. అంటే మరోలా అనుకోకుండా ఆయన రాముణ్ణి మానవునిగా ప్రతిపాదించాడు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. ఒక మానవుడుగా ఉండి ఏ విధంగా ఆదర్శంగా జీవించాలి అనే ప్రతిపాదన కోసం ఆయన రాముడి ముందు భగవాన్ అనే మాట పెట్టలేదు. ఎందుకంటే భగవాన్ అని పెట్టేస్తే మనకు ఆదర్శం తప్పిపోతుంది. భగవంతుడు చేసింది మనం ఎక్కడ చేయగలం అని పక్కన పెట్టేస్తాం మనం. కాబట్టి ఆయన అలాగంటే
కవిత్వంలో ఆ తేడాన్ని రానివ్వలేదు. కథకి ఆ పట్టు లేకపోకుండా ఉండటం కోసం రామహా ముందు భగవాన్ పెట్టలేదు. ఆఖర్లో యుద్ధకాండ చిగురుని అప్పుడు అసలు రహస్యం గుట్టు బయట పెడతాడు. ఇంతటి ఘనకార్యాలు చేసిన ఆ రాముడు ఎవడనుకుంటున్నారు? సామాన్య ప్రాకృత మానవుడు అనుకుంటున్నారా? ఆయన సాక్షాత్తు పరమేశ్వరుని అవతారమే అని అక్కడ గుట్టు బయట పెడతాడు. ఇంతకు ముందులో భగవాన్ అనే శబ్దాన్ని ఒకే ఒక చోట ప్రయోగిస్తాడు. దాన్ని శశాంక, భగవాన్ శశాంక, చంద్ర భగవానుడు. కాబట్టి ఆ చంద్రుడు ఆ పరమేశ్వరుని యొక్క ప్రత్యక్ష రూపము. పుమాన్, మీరు జగత్తంతా ఈశ్వరుడుగా చూపించేశారు ఇప్పటికీ. ఎందుకంటే పంచభూతాలు, సూర్యచంద్రులు 7 అయ్యేప్పటికీ జగత్తంతా ఈశ్వరుడు అయిపోయింది. కాబట్టి ఇంకా మిగిలిందేమిటి? నేను మిగిలాను, అంతే కదా. నేను జగత్తు కంటే భిన్నంగా నన్ను అట్టే పెట్టుకుంటే అది భయహేతు అవుతుంది. విశ్వరూప సందర్శన యోగం మీరు గమనించండి. అర్జునుడు